కళ్యాణ్ వెళ్ళిపోయి మంచి పని చేశాడు మాస్టర్. కళ్యాణ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి చాలా మంచి పని చేశాడు. దేనికి మాస్టరు? మీరు స్టార్మా వాళ్ళకు ఒకటి చెప్తున్నాను, మీకు డెమాన్ పవన్ అంత నచ్చితేనో లేకపోతే ఇమాన్యుల్ అంత నచ్చితేనో వాళ్ళ ఒక్కరి కోసమే సండే ఎపిసోడ్ ఒక్కటి పెట్టుకోండి. అంతేగాని సాటర్డే ఎపిసోడ్ పెట్టి అనవసరంగా మ్యూచువల్ ఫ్యాన్స్, ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకోవడానికి కాకపోతే, వాళ్ళని వాడుకొని రేటింగ్స్ తెచ్చుకోవడానికి కాకపోతే ఎందుకు మీరు పెట్టింది అసలు జాతిరత్నాలు అనేది? డెమాన్ పవన్కి ఇమాన్యుల్కి డబ్బాలు కొట్టుకోవడానికి, వాళ్ళ ఎలివేట్ చేసుకోవడానికి, డెమాన్ పవన్ చేతికి ట్రోఫీ ఇచ్చి పంపించడానికి తప్పితే మీరు దేనికి పెట్టారు దీన్ని? దేనికి పెట్టారు చెప్పండి. ఇప్పుడు ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా కనీసం ఈ వారం వీళ్ళని ఎక్కువ చేసి వాళ్ళని నార్మల్గా చేశారా అని చెప్పిన ఒక్క వారం లేదు. ప్రతి వారం డెమాన్ పవన్ ఏమో ఆకాశం అంతా ఎత్తేస్తారు. కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్, ఇండివిజువల్ ఫ్యాన్స్ బండ బూతులు, పచ్చి బూతులు తిడితే బుద్ధి వచ్చి 1-2 వారాలు అలా పైకి తీసుకొచ్చి మళ్ళీ కింద పడేశారు. ఏమనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాదు. మళ్ళీ అంటారు స్టార్మా వాళ్ళని ఏమనొద్దు. ఎందుకు అనొద్దు? ఈరోజు ఎపిసోడ్ చూస్తే నాకు అదే అనిపించింది. ఎందుకు అనొద్దు స్టార్మా వాడిని తిట్టకూడదని చెప్పడానికి ఒక రీజన్ చెప్పండి నాకు. నాకైతే మాత్రం ఎపిసోడ్ పూర్తిగా చూడాలని అనిపించలేదండి. ఆ ఓవర్ యాక్షన్కి వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ఎలాగో దరిద్రమైన ఓవర్ యాక్షన్ చేస్తారు, వాళ్ళు క్రింజ్ చేస్తారు వాళ్ళు. సో దాని గురించి నేను చూడాలని మాట్లాడాలని అనుకోవట్లా. కానీ నాకు ఎక్కడ బాగా మండిందంటే, నిన్న వంటకాలు అంత బాగా చేస్తే వాళ్ళనేమో తక్కువ చేస్తారు, తక్కువ మార్కులు ఇస్తారు, తక్కువ మాటలు మాట్లాడతారు. అంటే ఇంకా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా నువ్వు బాగా నేర్చుకోవాలి, ఇంకా చేయాలి, బొంగు చేయాలి, భోషానం చేయాలని చెప్పేసి కళ్యాణ్ ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు అంతే. సాంబార్ రైసు ఆమ్లెట్ వేసినోడేమో 100 మార్కులకి దగ్గరికి ఇస్తారా? ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఇస్తారా? కష్టపడి వంట చేసిన కళ్యాణ్కి ఏమో 4th ప్లేసు, 5th ప్లేసు మెజారిటీ టైమ్స్. అంటే వాడు చేసిన సాంబార్ అన్నము ఆమ్లెట్ అందరూ వచ్చిందా? కళ్యాణ్ చేసేది వంట కదా, నేర్చుకొని చేసింది వంట కదా? చెప్పండి నాకు. ఆ సాంబార్ అంతా అన్నం అంతా అమృతంగా అనిపించిందా పోయినసారి? ఈసారి ఏదో దిక్కుమాలిన వంటకం చేశాడు. అది ఏందో కూడా నాకు తెలియదు, అర్థం కాలేదు నాకు. దానికి కూడా జాకీలు పెట్టి లేపడం. మీరు లేపడానికేనా? మీరు డెమాన్ పవన్ని లేపడానికే జాతిరత్నాలు షో పెడితే ఒక సండే ఎపిసోడ్ పెట్టి సావండి దయచేసి. ఆ సాటర్డే ఎపిసోడ్ పెట్టి మా టైం బొక్క పెట్టద్దు. మా టైం బొక్క రివ్యూ చేసుకుని వీడియోలు బొక్క, టైం బొక్క. దేనికి? తనూజ గెలుస్తున్న హోప్ ఎవరికైనా ఉందా మాస్టర్? మన మ్యూచువల్ ఫ్యాన్స్ చెప్పండి, ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరైనా చెప్పండి. తనూజ గెలుస్తున్న హోప్ మీకుందా? నాకైతే లేదు. డైరెక్ట్గా తీసుకెళ్ళి డెమాన్ పవన్ కప్పిచ్చేసేటట్టు చూస్తుండే నాకు చూడడం కూడా వేస్ట్ అనిపిస్తుంది అనమాట. తనూజ గెలుస్తుందనే ఒక చిన్న హోప్ కూడా లేదు నాకైతే. చివరి దాకా తీసుకొచ్చి మనల్ని సాటిస్ఫై చేయడానికి ఏమైనా చివరి దాకా, ఫైనల్స్ దాకా తీసుకొచ్చి చివరిలో సెకండ్ ప్లేస్ పరిమితం చేస్తారు, చేయొచ్చేమో. నాకు అదే అనిపిస్తుంది అనమాట వీళ్ళని చూస్తుంటే. సో నాకైతే మాత్రం ఇరిటేషన్ వచ్చింది. డెమాన్ పవన్ని మాటికి జాకీలేసి లేపడం అయితే మాత్రం నాకు అస్సలు నచ్చల. ఇంకా నేను దాని గురించి ఆ షోలో జరిగిన కామెడీ గురించి, అది కామెడీయో ట్రాజెడీయో నాకు తెలీదు, దాని గురించి అయితే మాట్లాడాలనుకోవట్లేదు. మీకేమైనా అనిపిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి, మీకేమైనా అనిపించిందో. ఓకేనా? బాయ్.